అధికారం కోసం జగన్ ఏమి చేయడానికైనా సిద్ధమన్నారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. సొంత బాబాయిని చంపించారని ప్రజల్లో సానుభూతి రావడం కోసం జగన్ అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కదేమోనని జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామాకు తెర తీశారన్నారు. జగన్ను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నిజంగా దాడి జరిగి ఉంటే 10 నిమిషాల్లో దాడి చేసిన వారిని పట్టుకునే వారున్నారన్నారు. సీఎం పర్యటనలో ఎందుకు పవర్ కట్ చేశారని ప్రశ్నించారు. ఈరోజు భారత రత్న భారత రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని ఘనంగా జరుపుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహనీయునికి తెలుగుదేశం పార్టీ తరఫున ఘన నివాళులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన స్ఫూర్తిని, ఆయన రాసిన రాజ్యాంగాన్ని పాటిస్తూ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా కృషి చేస్తుందో గత 42 సంవత్సరాలుగా మనం అందరం చూస్తూనే ఉన్నాం. గత ఎన్నికల్లో 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం ఏమి చేయటానికైనా ఆయన సిద్ధం అనే దానికి 2019కి ఎలక్షన్ల ముందు సొంత చిన్నాన్నని ఏ విధంగా అతి క్రూరంగా గొడ్డలితో నరికి ఏ విధంగా చంపించారో మనం చూసాం. అలాగే అప్పుడు కోడికత్తి డ్రామా ఏ విధంగా జరిగింది కూడా మనం చూసాం. చిన్న ఘాటు వాళ్ళ కార్యకర్త వాళ్ళ సానుభూతి పరుల చేత పెట్టించుకొని సానుభూతి పొంది ప్రజల్లో ఏ విధంగా ఒక అయోమయాన్ని గుర్తు చేసి అధికారంలోకి వచ్చారో మనం చూసాం. 2019లో ఏ విధంగా కోడికత్తి డ్రామా వేటికి తెరదీశారో అదే విధంగా ఈరోజు గులకరాయి డ్రామాకి తెరదీశారు. వీళ్ళని సినిమా ఇండస్ట్రీలోకి పంపిస్తే ఇప్పుడున్న నటులు కానీ వీళ్ళందరూ కూడా అవకాశాలు కూడా తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంత అద్భుతంగా నటించేటటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు అందరూ కూడా వచ్చారు.